సో చాలామంది ఎలా చదవాలని తెలియదు. అంటే దాని గురించి మాకు తెలియదా, మాకు చెప్పాలా, ఎట్లా చదవాలని తెలియదు, బుక్స్ ముందర పెట్టుకొని చదువుతాం కదా అని అనుకోవచ్చు మీరు. కాదు, నేను చెప్తాను చూడండి. ఎవరు చదువు చెప్తారు కానీ ఎలా చదవాలని ఎవరు చెప్పకపోవచ్చు మ్యాక్సిమం. ఫస్ట్ మీరు కంఫర్టబుల్, మీకు చాలాసార్లు చెప్పాను నేను, రీడింగ్ చైర్ తీసుకోండి. బయట ఒక 500 1000 రూపాయలు అనుకున్నా, నాకు తెలిసి 1000 రూపాయలు 800 ఉంటుంది రీడింగ్ చైర్. రీడింగ్ చైర్లో మాత్రమే చదివితే కనుక మాత్రం మీరు 10 to 12 అవర్స్ చదవగలరు. ఎలా చదవాలంటే ఈ రీడింగ్ చైర్ కూడా ఒక గోడకు, ఒక వాల్కు మీరు ఎదురుగా కూర్చోవాలి. ఇప్పుడు ఇది గోడ అనుకోండి, ఈ గోడకి ఎదురుగా, దీనికి ఎదురుగా ఇట్లా చైర్ వేసుకొని కూర్చొని చదువుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతినమాట. ఓకేనా? అలాగే మీరు మీరు చదివేటప్పుడు మీ కాళ్ళు కింద నేల తగలకూడదు. నేల తగలకుండా కొద్దిగా హైట్ ఏదైనా చూసుకోండి. కింద కాళ్ళు తగలకుండా కొద్దిగా ఏదైనా హైట్గా పెట్టుకోండి కాళ్ళకు, లెగ్స్కు. ఓకేనా? దానివల్ల ఎక్కువసేపు చూస్తారు కాబట్టి ట్రై చేసి చూడండి. ఓకేనా? అలాగే మీరు కూర్చునేటప్పుడు, ఇప్పుడు చదవాలని కూర్చునేటప్పుడు మీకు కావాల్సిన సరంజామం ఉంటుంది కదా, పెన్నులు కానీ, స్కెచ్లు కానీ, బుక్స్ కానీ, ఏమైనా కావాలంటే అవన్నీ పక్కనే పెట్టుకోండి. బుక్స్ కానీ అన్నీ మొత్తం మార్కర్స్ ఏమైనా ఉంటాయి కనుక అన్నీ పక్కనే పెట్టుకోండి. అంతేగాని ప్లస్ వాటర్ బాటిల్ పద్దాచం లేకుండా మీరు వాటర్ బాటిల్ కూడా పక్కనే పెట్టుకోండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే కనుక మీరు మార్నింగ్ లేస్తూనే చదవద్దు. ఒక 10 minutes కానీ 15 minutes కానీ బయట తిరగండి. చలికాలం కదా, కొద్దిగా ఏం కాదు, కోల్డ్ పట్టుకోకుండా చూసుకోండి. కొద్దిగా ఏదైనా మాస్క్ వేసుకొని లేస్తూనే చదవడం వల్ల ఫ్రెష్ అప్ కానీ ముందు 15 minutes పోతే పోయింది, టైం వేస్ట్ అయితే మంది. వెంటనే ఏదైనా కాఫీ కానీ టీ ఏదైనా తాగి కూర్చోండి, చైర్లో కూర్చొని చదవండి. నేను కాదని చెప్పాను. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయము, మీరు పిల్లప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు 45 minutes మాత్రమే పీరియడ్ ఉంటుంది. ఒకటి 45 minutes, ఏమి 1 hour పెట్టచ్చు కదా. అంటే బిలో 15 years వాళ్ళకు 45 minutes మాత్రమే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. అదే అడల్ట్స్కి వచ్చేసి 1.5 hour కుదురుతుంది. మీరు 1.5 hour ఖచ్చితంగా టైం పెట్టుకొని చదువు. 1.5 hour తర్వాత కావాలంటే కనుక ఒక 10 minutes రెస్ట్ తీసుకోండి. ఓకేనా? అలాగే ఆఫ్టర్నూన్ ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకప్పుడు ఫాలో అయ్యేవాడిని. ఆఫ్టర్నూన్ మాత్రం మార్నింగ్ లేస్తారు కదా మీరు, మార్నింగ్ లేచిన తర్వాత ఆఫ్టర్నూన్ మీరు భోజనం చేసిన తర్వాత కనీసం ఒక 1 hour పడుకోండి. ఇది ఒకరోజు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఒక 1 hour పడుకొని చూడండి, మీ అవర్స్ పెరుగుతాయి, అంతేగాని తగ్గవు. ఓకేనా? అలాగే చాలామంది బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. బిడ్ బ్యాంక్స్ ఎంత దీన్ని కామెడీ అయినా లేకుంటే కనుక స్ట్రాటజీ అన్న నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. సో కాబట్టి బిడ్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేయొద్దండి. అలాగే ఉండేది మీకు ఇంకా 90+ days ఉన్నాయి. 90+ daysని కూడా మీరు కవరప్ చేయొచ్చు. ఎందుకంటారేమో, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పోలు పెట్టినప్పుడు రోజు తగ్గిపోతుంది. క్వాలిటీ వచ్చేసి మీకు కానొస్తుంది లేదా, క్వాలిటీ వచ్చేసి 15% చదివారు అంతవరకే. 100%లో 15% మాత్రమే చదివినట్టు ఓటేశారు చూడండి. ఏపీ హిస్టరీ వచ్చేసి 30%, మీది వచ్చేసి పేపర్ 1 వచ్చేసి 28%, 26%, 31% వచ్చేసి ఓన్లీ ఏపీ హిస్టరీ మాత్రమే దాటింది. ఎందుకంటే కనుక ఏపీ హిస్టరీ క్వాలిటీ అనేది పోస్ట్ డిసైడింగ్ అండి. మీకు అందుకే నేను క్లియర్ కట్గా మీకు మెటీరియల్ ఇచ్చాను, ఏపీ హిస్టరీ అండ్ క్వాలిటీ. ఎందుకంటే కనీసం ఒక్కరన్నా వింటారు నా మాట, విని అంతే. ఏపీ హిస్టరీ అండ్ క్వాలిటీ చూడండి, ఎంత తక్కువ చదివారు చూడండి. ఇది పోస్ట్ డిసైడింగ్ చేస్తుంది. దీంట్లో ఈజీగా 130 marks ఈజీగా తెచ్చుకోవచ్చు. లేదా సెకండ్ పేపర్లో ఒకరో అటు ఇటు అయినా కూడా మీకు. అందుకే నేను ఏం చేశాను, మెటీరియల్ ఇచ్చాను. ఈ మెటీరియల్తో పాటు మీకు అందుకే ఇది మెయిన్. ఇది మీకు ఎందుకు ఇచ్చానంటే కనుక ఈ శాసనాలు, ఇవన్నీ లిపులు, షార్ట్ మొత్తం చార్ట్స్ అన్నట్టు చేసి హిస్టరీ షార్ట్ నోట్స్ ఇచ్చాను మీకు. ఎందుకంటే టోటల్గా మీకు ఎగ్జామ్ పోయే ముందర ఇది మీకు బాగా పనికొస్తుంది. వాటమడితే కనుక 40+ marks రావచ్చు, 35 రావచ్చు, ఎన్నైనా రావచ్చు, 75లో. ఓకేనా? లాస్ట్ టైం 35 వచ్చేయండి, ఈసారి ఇది రావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువే రావచ్చు. ఓకేనా? సో కాబట్టి ఈ మెటీరియల్ ఏదైనా మీకు చెప్పాను ఆల్రెడీ. కంటెంట్ ఏపీ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ గురించి చెప్తున్నాను. కంటెంట్ ఒక సైడ్ చదవండి, మీకు ఆల్రెడీ కంటెంట్ ఇచ్చాను. ఈ శాసనం ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ నోట్స్
ఒక సైడ్ చదవండి. ఈ బిరుదులు శాసనాలు ఇవన్నీ దీంట్లో ఉంటాయి మొత్తం టోటల్ A to Z. ఇవి బిరుదులు శాసనాలు ఇవి. ఇది సెకండ్ సెక్షన్ అనుకోండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే. సేమ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ కూడా కంటెంట్ ఒక సైడ్ చదవండి. కంటెంట్ ఒక సైడ్ చదవండి. షెడ్యూల్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అమెండ్మెంట్స్, ఏమైనా కేసులు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఒక సైడ్ చదవండి. అంతేగాని ఆర్టికల్ తీసుకుని వచ్చి కంటెంట్లో మిక్స్ చేశారనుకోండి, ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ పడతారు. గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాను. ఓకేనా? సో అలాగే మీరు చదువుతున్నారని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పొద్దండి. ఎందుకంటే మన భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం ఒక పీత పైకి పోతుందంటే ఇంకొక పీత కిందికి లాగుతుంది అనమాట. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ను మాత్రం చెప్పొద్దు, మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు. ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే కనుక ఇక్కడ మీరు ఎప్పుడైతే చైర్లో కూర్చుంటారో మీ సెల్ ఫోను సైలెన్స్లో కానీ వైబ్రేషన్లో కానీ కాకుండా కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకేం నరేంద్ర మోడీ గారు ఏం ఫోన్ చేయరు కదా, కాబట్టి కంప్లీట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీ ప్రథమ శత్రువు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే మీ సెల్ ఫోనే, మీ ఎవరు కాదు. ఓకేనా? మీకు మంచి వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారంటే మీ పేరెంట్స్, అంతేగా. ఫ్రెండ్స్ గిన్స్ అంతా వాళ్ళు మనసులో అనుకుంటారు అంతవరకు మా వాడబ్బా చదువుతున్నాడబ్బా అని చెప్పాల్సిన అవసరం అంతకన్నా అవసరం ఏమీ లేదు. ఓకేనా? కంప్లీట్గా. ఇంకోటి ఏంటంటే కనుక మీ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త. ఆయిల్ ఫుడ్స్ కొద్దిగా తగ్గియండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ అలాగే కర్డ్ ఏదైతే మజ్జిగ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి తగ్గించేసేయండి. అవర్స్ పెరుగుతాయి మీకు ఎక్కువగా. సో నేను ఇప్పుడు చూపించిన పోల్ ప్రకారము చాలామంది చదవట్లేదు. సో ఆ ఛాన్స్ను మీరు ఎందుకు చూపించానంటే మీకు ఈ పోలు ఆ ఛాన్స్ను మీరు యూటిలైజ్ చేసుకుంటారు. ఏ విధంగా చదవాలా అనేది ఇది ఒక మెథడ్, ఏ విధంగా చదవాలా అనేది. ఓకేనా? సో అందరూ చదువు చెప్తారు, కానీ ఏ విధంగా చదవాలని ఎవరు చెప్పరు. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ విధంగా చదవండి. ఓకేనా? దీనివల్ల మీరు ఇంకోటి ఏంటంటే కనుక చాలామంది కట్ ఆఫ్ చెప్తున్నారు సార్ ఎంత చెప్పి. అసలు ఎగ్జామే జరగలేదు, కట్ ఆఫ్ ఎలా చెప్తారండి? ఎగ్జామే జరగలేదు. లాస్ట్ టైం ఏమని చెప్పారు, ఫిలిమ్స్కు 80 కట్ ఆఫ్ ఉంటుందని చెప్పారు. 150 ఎన్ని వచ్చాయి? 22 కట్ ఆఫ్ వచ్చాయి. మీకు పోస్ట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 300 మార్కులు గాను మెయిన్స్కు 300 మార్కులు గాను 150 కట్ ఆఫ్ వచ్చింది అనుకోండి. 300 మార్కులు గాను 150 కట్ ఆఫ్ వచ్చింది అనుకోండి. మీకు 151 మార్కులు వచ్చినా కూడా మీకు పోస్ట్ వస్తుంది కదా. మీకు పోస్ట్ ఇంపార్టెంట్, మార్క్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. కాబట్టి ఎవరో చెప్పినారని చెప్పేసి కట్ ఆఫ్ ఇంత ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా చదువుకోండి. చదివేది కూడా నిదానంగా చదువుకోండి, తొందర ఏం లేదు. నిదానంగా అంటే కనుక మరీ తాబేలు మాదిరి కాదు. ఓకేనా? నిదానంగా అంటే కనుక మరీ తాబేలు మాదిరి కాదు. చదివేటప్పుడు ముందు ఏదైనా కానీ ఒక సామ్రాజ్యం కానీ ఒకటి ఏదైనా రాష్ట్రపతి గురించి కానీ లేకుంటే కనుక ఒక ప్రవేశిక అంటే ప్రియాంబుల్ గురించి కానీ చదివేటప్పుడు ఫస్ట్ ఒకసారి చదివేసేయండి. మొత్తం చదివేస్తే కనుక ఒకసారి ఓవరాల్ ఒక నావల్ లెక్కన చదివేసి మళ్ళీ సెకండ్ టైం బాగా గుర్తుపెట్టుకోండి. బాగా చదివిన తర్వాత మీకు వీలైతే కనుక షార్ట్ నోట్స్ అంటే నేను చెప్పేది షార్ట్ నోట్స్ అని కాదు, మీకు జస్ట్ గుడ్డి గుర్తుల మాదిరి రాష్ట్రపతి పలానా ఆర్టికల్ పలానా జస్ట్ ఒక రాష్ట్రపతి గురించి అంతా కలిపి ఒక పేపర్లో పట్టాలా. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే కనుక మీకు రేపు ఎగ్జామ్ పోయే ముందర క్లియర్గా ఉపయోగపడుతుంది. అందుకే నేను పాలిటీ కూడా మీకు 100 పేపర్లో ఎందుకు ఇచ్చానంటే కనుక నేను అదే పని కష్టపడి రాశాను. ఎందుకు రాశానంటే కనుక అందుకే రాశాను. మీరు ఎందుకంటే కనుక రేపు ఎగ్జామ్ పోయేటప్పుడు అది క్విక్ రివిజన్ పనికొస్తుంది అనమాట. ఏది ఏపీ హిస్టరీ కానీ ఏదో పాలిటీ కానీ రెండు కానీ. సో కాబట్టి సెకండ్ పేపర్కు ఆల్రెడీ నేను చెప్పిన బుక్స్ చదువుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? దాని ప్రకారం చదువుకోండి. ఇప్పుడేమి కరెంట్ అఫైర్స్ జోలికి ఏం పోవద్దు. సర్వే బడ్జెట్ కావాలంటే చూసుకోండి కొద్దిగా. ఏమా? ఓకే, ఈ విధంగా చదవండి. ఓకేనా? కూర్చొని నిలబడుకొని వాకింగ్ చేసుకుంటా కొంతమంది చదువుతూ ఉంటారు. అలా చదవద్దు. అలా చదవడం వల్ల ఎక్కువసేపు చదవలేరు, మీ బ్రెయిన్ కూడా గుర్తుపెట్టుకోలేదు. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ.